లలితా సహస్రనామాన్ని విశేషంగా పారాయణం చేస్తే వారికి కలిగే ఫలితం అంతా ఇంతా కాదు. కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటన. డేవిడ్ అనేటటువంటి ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు. ఆయన భార్య గర్భం దాల్చింది. అమెరికాలో ఒక హాస్పిటల్లో చూపించాడు. వాళ్ళు చెప్పారు, సరిగ్గా ఇప్పుడు 3వ నెల. డెలివరీ అయితే నీ భార్య అయినా చనిపోతుంది, లేదా నీ బిడ్డ అయినా చనిపోతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతుకుతారు. మీరే ఆలోచించుకోండి. ఇప్పుడే తీసేస్తే మీ భార్య బ్రతుకుతుంది అని చెప్పారు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన ఉన్న స్నేహితుడిని అడిగాడు. ఆయన ఒక భారతీయుడు. ఆయనేం చేశాడు? హైదరాబాదులో ఉన్నటువంటి ఒక పురోహితుడికి ఫోన్ చేశాడు. ఇదండి పరిస్థితి అని చెబితే, లలితా సహస్రనామం రోజూ వినమని చెప్పండి, ఆ ప్రభావం వల్ల ఖచ్చితంగా ఆమె తేరుకుంటుంది అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే అతనికి లలితా సహస్రనామం రాకపోయినా ఆ భారతీయుడి చేత లలితా సహస్రనామం రోజూ వినిపించుకునేవాడు. ఆయన రోజూ ఆఫీస్ నుంచి రావడం, లలితా సహస్రనామం పారాయణం చేయడం, ఈ పారాయణం అంతా ఆమె వినడం. ఏ దేశంలో పుట్టినా కూడా శ్రద్ధకి ఉండే ఫలితం ఎంత ఉంటుందో చూడండి. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానమైన, శ్రద్ధ ఉన్నవాడికే పుణ్యమైన. అంతే కదండి. విచిత్రం ఏంటంటే ఆయన ఇలా లలితా సహస్రనామ పారాయణం చెయ్యగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్లి రిపోర్ట్ చూపించారు. బేబీ ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పారట. మళ్ళీ కొన్ని రోజులు లలితా సహస్రనామం పారాయణం చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అప్పుడు ఆ ఆంగ్లేయుడు హైదరాబాద్లో ఉన్న పురోహితుడికి మెయిల్ చేశాడు. అయ్యా, మీరేం చేశారో నాకు తెలియదు, మీరు ఏం వినమన్నారో నాకు తెలియదు, మీ ధర్మం ఏమిటో కూడా నాకు తెలియదు, కానీ మీరు చేసిన పని వల్ల నా భార్య బిడ్డ బాగున్నారు. కనుక మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, దయచేసి ఎంత కావాలో అడగండి అన్నాడు. దానికి ఆయన చెప్పారు, డబ్బుతో కొనుక్కోగలిగింది అయితే నువ్వే నీ భార్యా బిడ్డలను కాపాడుకోగలిగేవాడివి కదా, ఇది డబ్బుతో వచ్చేది కాదు అని చెప్పాడు ఆ పురోహితుడు. ఇంకా అటువంటి నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ మంత్రశాస్త్రాలు అవి పనిచేస్తున్నాయి. అంతే కదండి. లలితా సహస్రనామ పారాయణ ఫలితం అంత గొప్పది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శ్రీ లలితాదేవ్యై నమః అని కామెంట్ చేయండి.